ఏమైంది సింధు, డల్గా ఉన్నావు? రాత్రి నాకు కలొచ్చింది. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావంట. వస్తే నా పిచ్చి సింధు, నిన్ను వదిలేస్తే నిజంగానే నేను వదిలి వెళ్ళిపోతా కదరా. ఎక్కడికి? చితిలోకి. నా లోకమే నన్ను వదిలేసి వెళ్ళిపోతే ఇంకా నాకు మిగిలే చితే కదా. నిజమే సింధు, నువ్వు లేకపోతే ఇంకేం మిగిలింది ఈ ప్రపంచంలో? అమావాస్య రాత్రిలా అంతా చీకటి ఉంది నా చుట్టూ. నేను ఎందుకు బతకడం? వెళ్తున్నా సింధు. హలో బ్రో, హలో బ్రో, ఒక్క నిమిషం ఆగండి. నన్ను ఆపకండి. నేను మీ పనికి డిస్టర్బ్ చేయడానికి రాలేదు. మరి ఒక చిన్న హెల్ప్ చేస్తారా? సారీ బ్రో, నన్ను వదిలేయండి. బ్రో ప్లీజ్, నేను వెళ్ళిపోతాను. తర్వాత మీ ఇష్టం. ఈ నుంచి మీరు దూకుతారో లేదా నన్ను తోసేయమన్నా తోసేయడానికి నేను రెడీ. అంటే నేను సూసైడ్ చేసుకుంటానని తెలిసి కూడా మీరు నాతో మాట్లాడుతున్నారా? అవును, దాంట్లో కొత్తేముంది? ఒక 25 ఏళ్ల కుర్రాడు, మనసులో బాధ, కళ్ళల్లో నీళ్లు, ఆ రెండు దాస్తూ కొండ చివర్లో ఏం చేస్తున్నాడంటే 10 ఏళ్ల పిల్లోని అడిగినా చెప్తాడు సూసైడ్ చేసుకుంటున్నాడని. ఇంతకీ మీకేం కావాలి? అంటే ఇక్కడ వ్యూ చాలా బాగుంది కదా, ఒక ఫోటో తీస్తారా? ఫోటోనా? అవును, ఒక ఫోటో దించండి, తర్వాత మీ పని మీరు చేసుకోండి, నేను వెళ్ళిపోతా. ఏంటి, ఒక్క ఫోటో కోసం నా వెంట పడుతున్నారా? అవును బ్రో, నేను ఈ లొకేషన్కి వచ్చినా అంటే నా వైఫ్ నమ్మట్లే. ఒక ఫోటో పంపిస్తే నమ్ముతానింది. ఒక్క ఫోటో కోసం నా వెంట పడుతున్నారా? అవును బ్రో, నేను ఈ లొకేషన్కి వచ్చినా అంటే నా వైఫ్ నమ్మట్లే. ఒక ఫోటో పంపిస్తే నమ్ముతానింది. కానీ అవును, సెల్ఫీ దిగి పంపించచ్చు, బట్ వ్యూ కంప్లీట్గా రాదు కదా. చాలా బాగా వచ్చాయి బ్రో. ఇప్పుడు మనం ఒక సెల్ఫీ దిగుదాం. బ్రో, లవ్ ఫెయిల్యూరా? మీకెలా తెలుసు? అంటే చావడానికి పెద్ద రీజన్స్ ఏముంటాయండి, అమ్మాయి వదిలేస్తే సరిపోతుంది కదా. ఈ రోజుల్లో అమ్మాయిలే సరిగ్గా లేరండి. అయినా మీకేం తెలుసు అనే అమ్మాయి గురించి మాట్లాడుతున్నారు? ఓకే ఓకే, కూల్ బ్రో, కూల్. బ్రో కొత్త స్పాట్ ఎదుగుతున్నారా? రండి, డ్రాప్ చేస్తా. ప్లీజ్ రండి బ్రో, డ్రాప్ చేస్తా. హలో, నేను నా ఫ్రెండ్ లంచ్కి వస్తున్నాం, బిర్యానీ ప్రిపేర్ చేయవా? బ్రో మీరు సాటర్డే నాన్ వెజ్ తింటారా? అయినా సత్యం, మీకు సాటర్డే ఏంటి సండే ఏంటి, ప్రశాంతంగా మా ఇంటికి వచ్చి తింటామండి. బ్రో దిగితే పోలీసులకు ఫోన్ చేస్తా. మీ సూసైడ్ ప్లాన్కి సర్ప్రైజ్ గిఫ్ట్లు వస్తారు, తర్వాత మీ ఇష్టం. అసలు మీకేం కావాలి? పాపాలు చేసిన ఖైదీలకే కడుపు నింపి చంపుతారు, అలాంటిది మీరు ఆకలితో చనిపోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. లంచ్ చేస్తే నన్ను వదిలేస్తారా? తర్వాత ఎక్కడ కావాలంటే అక్కడ నేనే డ్రాప్ చేస్తా. సరే కానివ్వండి. అమ్మయ్యా. తనే బ్రో నా వైఫ్ సింధు, తిను నా ఫ్రెండ్. బ్రో మీ పేరు? బ్రో మీ పేరు? ప్రశు. ప్రశు. హాయ్. ఏంటి మమ్మల్ని ఇక్కడే నిల్చోబెట్టి మాట్లాడతావా? లోపల కూడా రమ్మన్నావా? రండి బ్రో, మీరు ఇక్కడ కూర్చోండి, లంచ్ అరేంజ్ చేస్తాను. సింధు, మన గెస్ట్ కి లంచ్ రెడీయా? బిర్యానీ అదిరిపోయింది కదా. అతను ప్రశు. మీకెక్కడ పరిచయం అయ్యాడు? అంటే అతను నీకు ముందే తెలుసా? కొండ చివర్లో సూసైడ్ చేసుకుంటూ కనిపిస్తే నేనే ఆ ఇంటికి పిలుచుకొచ్చాను. సూసైడా? అవును, అమ్మాయి మోసం చేసింది అనుకుంటా. ఎంతలా ఫీల్ అవుతున్నాడు? ఏంటి నువ్వేదో మోసం చేసినట్లు అంతలా ఫీల్ అవుతున్నావు? జస్ట్ జోక్ చేసేలే, పద ఫస్ట్ తిన్నాం. కడుపు నిండా తిను బ్రో, ఇదే నీ లాస్ట్ మీల్.
చెప్పు బ్రో, లవ్ ఫెయిల్యూర్ అన్నావు, ఇంతకీ అమ్మాయి ఎంత బ్యాడా నిన్ను ఇలా డిప్రెషన్లో వదిలేసి వెళ్ళిపోయింది? మీకు మళ్ళీ చెప్తున్నా, అమ్మాయి చాలా మంచిది, ఇందులో తన తప్పేం లేదు. అంటే తప్పు మీద మీరే తప్పు చేసి మీకు మీరే రిగ్రెట్ ఫీల్ అయ్యి మీరే సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నారా? తప్పు మీది కాదు, అమ్మాయిది కాదు, మరెవరిది? బ్రో 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 సారీ సార్, ఇంకా మీ హిస్టరీ గురించి నేనేం మాట్లాడను, తినండి. బిర్యానీ ఎలా ఉంది కదా, అందుకే తనని మ్యారేజ్ చేసుకున్నా, వంట బాగా చేస్తుందని. ఇంకొకసారి మీ డెసిషన్ గురించి ఆలోచించుకోండి బ్రో, నీకు కూడా నా సింధు లాంటి వైఫ్ దొరుకుతుంది. ఐమ్ రియలీ సారీ. దానికి నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకోవడం తప్పు. జరిగిన దాంట్లో నీ తప్పేం లేదు సింధు, అయినా అవన్నీ జరిగిపోయాయిగా. అది నేను చెప్తున్నా, ఇప్పటికి దాని గురించి ఆలోచించి నువ్వు ఇలాంటి డెసిషన్ తీసుకోవడం కరెక్టా? చెప్పానుగా సింధు, నువ్వు లేకపోతే నా జీవితంలో ఏం మిగిలింది? నువ్వు చెప్పావు, నేను జాబ్ తెచ్చుకున్నా, లైఫ్లో సెటిల్ అయినా, ఇప్పుడు నువ్వే లేకపోతే వాడితే నాకేం పని? ప్లీజ్ చెయ్యి వదులు సింధు, చెయ్యి వదులు సింధు. ప్లీజ్ ప్రెషు, ప్లీజ్ ప్రెషు. సింధు ప్లీజ్ నా మాట విను ప్రెషు, ప్లీజ్. అజయ్, అది నేనేమంటున్నా అంటే, నువ్వైనా చెప్పు సింధు, తనకి అమ్మాయి కోసం సూసైడ్ చేసుకుంటా అంటున్నాడు, కొంచెం ఆలోచించు బ్రో. నేను చెప్పేది విను. ఆ థాట్స్ నుంచి బయటికి రా బ్రో, నీకు మేము హెల్ప్ చేస్తాం, ఇక్కడే ఉండు మాతో. నీకు లోన్లీగా అనిపిస్తే మాతో టైం స్పెండ్ చేయ బ్రో, ప్లీజ్ బ్రో, ఉండు బ్రో. ఓకే బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. కానీ నేను ఇక్కడ ఉండను బ్రో, వెళ్ళిపోతా. లేదు, నువ్వు ఇక్కడే మాతో టైం స్పెండ్ చేయి, నీకే బెటర్ అనిపిస్తుంది. అది కాదు బ్రో, నేను ఇక్కడ ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేను. మాకేం ఇబ్బంది లేదు, నువ్వు కూడా ఇబ్బంది పడకు, నీకు బెడ్రూమ్ రెడీ చేస్తాం, నువ్వు ఇక్కడే మాతో ఉంటున్నావు అంతే, నువ్వు ఇంకేం మాట్లాడకు బ్రో. సింధు, మన గెస్ట్ రూమ్ రెడీ చేయిపో, ముందు మీ తమ్ముడు చెత్త అంతా బయటపడి. సరే. అక్క 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 అక్క, ఏమైందిరా? అసలు ఏమనుకుంటున్నారు? ఈ ప్యాన్ ఫ్యూచర్ స్టార్ మహి బట్టలే బయట పడేస్తారా? అది కాదురా. ఏది కాదు బావా, అయినా ఆడపిల్ల వారు వాళ్ళమని కదా ఇంత చులకనగా చూస్తున్నావు. ఏదో మా అక్క దగ్గరికి వచ్చి 4 రోజులు ఉందాం అనుకున్నా, అది నా తప్ప? చూసావక్క, నా బట్టలు బయట పడేశాడు అంటే ఇండైరెక్ట్ గా నన్ను వెళ్ళిపోని చెప్తున్నాడు. బట్టలు పడేసింది ఏం కాదు, మీ అక్కనే. ఇంటికి ఒక గెస్ట్ వచ్చారా, అతనికి నీ రూమ్ ఇచ్చాను. అంటే నేను గెస్ట్ కదా? మా పెళ్ళైనప్పటి నుంచి మా ఇంట్లోనే ఉంటున్నావురా, నువ్వు ఇంకా గెస్టే అనుకుంటున్నావా? ఏదో మా అక్క మీద ప్రేమతో ఉంటున్నా, అయినా అదంతా కాదు. తనకు ఆ బెడ్రూమ్, నేనెక్కడ పడుకోవాలి? తనకు చెప్తాను, బెడ్రూమ్ షేర్ చేసుకో. లేదు, ఈ హీరో గారికి ప్రైవసీ కావాలి. అడ్జస్ట్ చేస్తా బావా. హే బ్రషు, ప్రెషు గురించి అజయ్ దగ్గర ఏమైనా మాట్లాడతాడా? అయ్యో. హే బ్రషు. అంటే ప్రశు నీకు ముందే తెలుసా? తెలుసు కదక్క. అక్క, గుర్తుపట్టావా మన ప్రశు? చూసావా బావా నా యాక్టింగ్ ఎలా ఉందో? ఇప్పుడైనా నమ్ముతావా నేను ఫ్యూచర్ ఫ్యాన్ స్టార్ అని? అంటే ప్రశు నీకు ఎవరో తెలీదా? తెలీదు, నాకెలా తెలుసు బావా, నేనే అందరికి తెలుసు. కానీ ప్రశు సింధు తమ్ముడు, యాక్టింగ్ అంటే కొంచెం పిచ్చి. హాయ్ బ్రో. సో రూమ్ షేర్ చేసుకోరా? ఎలా ఉన్నా మహి? నేను బాగున్నాను, మీరెలా ఉన్నారు? ఈరోజు అజయ్ రాకపోయింటే నేను మార్చరీలో ఉండేవాడిని. అక్క అంతా చెప్పింది. అయినా ఏంటి ప్రశ్న, నువ్వు అలాంటి డెసిషన్ ఎందుకు తీసుకున్నావు? తీసుకోవడమే కరెక్ట్ ఏమో.
ఈ జీవితంలో కనపడదు అనుకున్న సింధు మళ్ళీ నాకు కనపడింది. నువ్వేం మారలేదు ప్రశు, అక్క మీద నీకున్న ప్రేమ ఇంకా తగ్గలేదు. అవంతా వదిలే. నీ రిహార్సల్స్ ఎలా జరుగుతున్నాయి? నాకేంటి, నేను ఫిక్స్ అయిపోయా. నేను పాన్ ఫ్యూచర్ స్టార్. ఆల్ ది బెస్ట్ మహి. థ్యాంక్స్ ప్రశు. సరే, నువ్వు రిహార్సల్స్ కంటిన్యూ చేసుకో, నేను వెళ్ళి పడుకుంటా. ఓకే, రేపు కలుద్దాం. సింధు, క్యారీ రెడీయా? తెస్తున్నా. అక్క, మరి నాకేదే? రే, నువ్వు ఎవర్రా? పాన్ ఇండియా స్టార్ రా. నీ రేంజ్కి మినిమం బయట తినాలి తెలుసా? ఏం మాట్లాడుతున్నా బావా? నేను డైట్ లో ఉన్నా, నా ఆరోగ్యం ఏం కావాలా, నా ఫ్యాన్స్ ఏం కావాలా? ఏం మాట్లాడుతున్నా బావా? నేను డైట్ లో ఉన్నా, నా ఆరోగ్యం ఏం కావాలా, నా ఫ్యాన్స్ ఏం కావాలా? అదంతా కాదు గాని డబ్బులు లేవని చెప్పరా. అక్క, క్యారీ అరేంజ్ చెయ్యి. సరే. ఫోటో బాగుంది కదా? చెప్తే నమ్మవు కానీ ఆ ఫోటో చూసే తనని పెళ్లి చేసుకున్నా. ఓకే బ్రో, ఆఫీస్కి వెళ్ళొస్తా. సింధు, కంపెనీ ఇవ్వు. మనోడికి ముందుగానే మోమాటం ఎక్కువ. బాయ్ ప్రశు. బావా లిఫ్ట్. రే, నీకు బండి ఉంది కదా? బండి ఉంటే సరిపోతుందా? దాంట్లో పెట్రోల్ ఉండాలి కదా. అంటే ఎండాకాలం కదా బావా, గ్లామర్ చెడిపోతుంది. నేను డ్రాప్ చేయను. అక్క చూసావా, బావకి నేను హీరో అవ్వడం ఇష్టం లేదు. ఆపరా బాబు, బండెక్కు. సరే బాయ్ సింధు. రే, ఈ వ్యూ చూడు, బాగుంది కదా? రే, ఏంట్రా ఈ ఎండల్లో రోడ్లని కుక్కల్ని ఫోటోలు తీసుకుంటా? హ్యాపీగా ఏసీలో కూర్చొని అమ్మాయిల ఫోటోలు తీరా. నువ్వు వద్దన్నా వచ్చి నీ బ్యాగ్ పట్టుకుంటా. ఏరా, నీకు మనుషుల మొహాలు నచ్చవా? నాకు నచ్చే అంత అందమైన మొహాలు ఇంకా కనపడలేదురా. అయినా నా చేతుల్లో ఫోటో దిగాలంటే రాసి పెట్టిండాలి. అబ్బో. హలో, ఎక్స్క్యూజ్ మీ, కొంచెం సైడ్ ఇస్తారా? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం సైడ్ ఇస్తారా? మిమ్మల్ని. రే, రారా. రే, ఏంట్రా అమ్మాయిల ఫోటోలు తీస్తున్నావు? చెప్పాను కదరా, అందమైన ఫేస్ కనబడితే ఫోటో తీస్తానని. రే, నువ్వేనారా? సిగ్గు లేదా పర్మిషన్ లేకుండా ఫొటోస్ తీయడానికి? ఫస్ట్ ఫొటోస్ చూపి నువ్వు. పర్మిషన్ లేకుండా ఫొటోస్ తీయడం తప్పే, అడిగి తీసే లోపల ఎక్కడ సన్సెట్ అవుతుందేమో అని. ఎలాగో దించాక నేనే చూపిద్దాం అనుకున్నా, ఇంతలోనే మీరే చూసేశారు. సారీ అండి. ఇప్పటికీ మీకు ఇష్టం లేకపోతే ఫొటోస్ డిలీట్ చేసేస్తాను. డిలీట్ ఏం వద్దులే కానీ నెంబర్ చెప్తాను, దానికి పంపండి. వన్ 98937. థ్యాంక్ యూ. ఫొటోస్ వచ్చాయి. ఏంటి, ఫొటోస్ పంపించాక కూడా రిప్లై లేదు. హలో, సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా కొట్టాను. పర్మిషన్ లేకుండా ఫొటోస్ తీస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారు? బై ది వే, థ్యాంక్స్ ఫర్ ది ఫొటోస్ అండి. అయ్యో, దాంట్లో ఏముందండి, తిన్నారా? సింధు, తిన్నాం రా.
ఎన్నిసార్లు చెప్పాను తినే టైంలో ఫోన్ వాడొద్దని? అంటే నాన్న అది ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడానికి టైం టేబుల్ చూసుకుంటున్నాను. నీకు డిగ్రీ ఉంటే చాలా చదివిస్తున్నా, ఏదో చదివి ఇంటికి పేరు తెస్తావని కాదు.